హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శన్ షన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో సాదు బట్టు అండి. దీన్నే సిలాయి బట్టు అని కూడా అంటారు. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మా అమ్మగారు, మా వదిన అందరూ చేస్తారండి. నాకు చాలా ఇష్టం. బొట్టు చాలా బాగుంటుందండి షైనీగా. మా పిల్లలిద్దరికీ కూడా ఈ బొట్టునే నేను యూజ్ చేశాను. మా ఆడపడుచు వాళ్ళ మనవరాలండి, చిన్న పాప. తనకి కాటుక పెడుతున్నారు. అసలు బొట్టు బాగుండట్లేదని, సరే నేను చేస్తాను వదినా అని చెప్పేసి చేశానండి. పెద్దవాళ్ళని కనుక్కొని ఎలా చేయాలి ఏంటి అనే ప్రాసెస్ అంతా తెలుసుకునే నేను ఇదైతే చేశాను. నాకు చాలా బాగా వచ్చింది. సరే మీకు కూడా షేర్ చేద్దాము, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోనైతే నేను షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఈ సగ్గుబియ్యం అయితే బాగా మాడిపోవాలి. బాగా డార్క్ బ్లాక్ కలర్లో వచ్చే వరకు అలా మార్చేయాలండి. చాలా ఈజీనే, తెలుసుకోండి. చాలా ఈజీగానే ఉంది, అంత కష్టమేమో అనిపించలేదు నాకు కూడాని. అలా మార్చేసిన తర్వాత ఓ పక్కకి తీసుకొచ్చేసి ఒక హారతి బిళ్ళ వేసి అందులో అగ్గిపుల్ల వేసేయండి. అవి బాగా కాలిపోతూ ఉంటాయండి. పువ్వులా విచ్చిపోతూ ఉంటుంది. ఆ సగ్గుబియ్యం అంతా బాగా బొగ్గులా మాడిపోద్ది, డార్క్గా అయిపోతూ ఉంటుంది. అలా విడిపోతూ ఉంటుందండి. అలా అలా కాలుతూ కాలుతూ చాలా జాగ్రత్తగా చేయండి ఫ్రెండ్స్. కొంచెం టైం పడుతుంది, కాకపోతే చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా షైనీగా వస్తుంది బొట్టు అనేది. చూడటానికి కూడా బాగుంటుంది. దిష్టి తగలదండి అస్సలు పిల్లలకి అనేది. ఆ బొట్టు మీద పడిపోతుంది. మనం మెయిన్ ఎవరు చూసినా మన పిల్లలకి తగలదు, ఆ బొట్టు మీద పడిపోతుంది దృష్టి అంతని. అందుకే ఈ బొట్టు పెట్టుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది పిల్లలకి కూడా. చాలా బాగుంటుంది. ఇదిగోండి, అలా కాలిపోతూ కాలిపోతూ ఉన్నప్పుడు పువ్వులా విచ్చిపోతూ ఉంటుందండి లోపలంతా. ఆ టైంలో మనం లాస్ట్ ఇంక ఫైనల్లో ఆ వాటర్ అనేది వేసేసి ఆ మంటని ఆపేసేయాలండి. ఆపేసిన తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది. అదిగోండి మొత్తం బ్లాక్ కలర్లో అయిపోయింది, మొత్తం కాలిపోయింది. అదంతా పిల్లలు లేని టైంలో పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా బాగా మాడిపోతూ మాడి వాసన వచ్చేసి పొగొచ్చేస్తూ ఉంటుంది. సో పిల్లల్ని కొంచెం దూరంగా పెట్టి చేసుకోండి ఇవన్నీని కూడా. ఇదైతే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ మార్చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుని చల్లారిపోవాలి బాగా. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో అయితే తీసుకోండి. తీసుకుని బాగా అది ఉన్న ఆ దాకనున్నదంతా తీసేసి ఆ మిక్సీ జార్లో వేసేసుకుని బాగా మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టేసిన తర్వాత అదిగోండి బాగా మొత్తం అంతా ఏమి లేకుండా అంటుకుపోద్ది ఫ్రెండ్స్. జిగురుగా ఉంటుంది కదా కొంచెం. సగ్గుబియ్యం అనేవి కాస్త బాగా జిగురుగా ఉంటాయి. సో దానికి ఉన్నదంతా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా తీసేసుకోవాలి, లేకపోతే మనకి ఎంతో అవ్వదు. సో నేను అలా క్లీన్ చేసేసుకుని వాటర్ వేసేసి చల్లారిన తర్వాత మిక్స్ పడుతున్నాను. బాగా మెత్తగా పట్టేయాలి ఫ్రెండ్స్. అస్సలు పలుకు అన్నది ఉండకూడదు, నైస్గా అయిపోవాలి. మ్యాక్సిమం ఫైన్గా చేసేసుకోవాలి. అలా చేసుకున్న దాన్ని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వడగట్టాలండి. అదిగోండి, మెత్తటి క్లాత్ అయితే నేను తీసుకున్నాను. చిన్న టవల్ లాంటిది ఉంటే నా దగ్గర, అది తీసుకుని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని కూడా నేనైతే వడకట్టేసుకున్నాను. పిల్లలు చాలా సెన్సిటివ్ కదండి, వాళ్ళకి ఏం గీతలు అవి లేకుండా నీట్గా వాళ్ళకి చేసేది చాలా హైజెనిక్గా చేసుకోవాలి. సో నేనంతా అలా వడకట్టేశానండి. మొత్తం జ్యూస్ అంతా వేసుకుంటూ ఒక స్పూన్ సహాయంతో మొత్తం జ్యూస్ అంతా ఫిల్టర్ చేసేసాను. ఫైనల్గా ఫిల్టర్ చేసేసాక నాకు కొంచెం కొంచెం పలుకులు అయితే వచ్చినాయి. అవి మరి పిల్లలకి కొంచెం గీసుకుంటాయి కదా, అందుకే నేను ఇలా చేసాను. ఈ బొట్టు అయితే చాలా హెల్త్ మంచిదండి. వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలర్జీస్ అవి ఏమి రావు. పిల్లలకి బొట్టు పెట్టచ్చు, మచ్చపడటం అలా అసలు ఏముండదండి. కాటుకేంటి, స్టిక్కర్స్ ఏంటి, ఏదైనా పెడితే పిల్లలకి వైట్గా మచ్చలా వచ్చేస్తూ ఉంటుంది కదా, ఇది అలా ఉండదండి. ఇది చాలా మంచిగా ఉంటుంది. చూపులకు కూడా పిల్లలు అందంగా కూడా ఉంటారు, దిష్టి కూడా తగలదు. అదిగోండి, మొత్తం అలా వడకట్టేసుకుని ఆ క్లాత్లో మొత్తం అంతా ఫిల్టర్ చేసేస్తున్నాను. ఫిల్టర్ అలా స్పూన్ హెల్ప్ తీసుకుని ఫిల్టర్ చేసేసాను. అదిగోండి, మొత్తం వెళ్ళిపోయింది జ్యూస్ అంతా, ఆ మట్టి దాంట్లోకి వచ్చేసింది. అందులో కొంచెం కొంచెం వేస్ట్ అంతా ఆ క్లాత్లో ఆగిపోతుంది. అదిగోండి, చిన్న చిన్న రజన్లాగా ఉండిపోయింది కదా, ఇదంతా వేస్ట్ అండి. ఇది అందులోకి మిక్స్ అవ్వకుండా జాగ్రత్తగా వడకట్టుకోవాలి క్లాత్ వేసుకుని. ఇప్పుడు దీనికి హై ఫ్లేమ్ మీద పెట్టుకుని అలా స్పూన్తో కలుపుతూ
చాలా చిక్కబడిపోవాలండి. చిక్కబడేంత వరకు కూడా అలా మనం హై ఫ్లేమ్ మీద అలా తగ్గించుకుంటూ పొంగిపోతూ ఉంటుంది. తగ్గిస్తూ హై ఫ్లేమ్ మీద పెడుతూ అలా స్పూన్‌తో తిప్పుతూ ఉండాలి. అది బాగా చిక్కబడిపోవాలండి. ఈలోపు మనం ఒక 2 కొబ్బరి చిప్పలైతే తీసుకొని పక్కన పెట్టుకోండి. నీట్‌గా చేసుకొని అదేమీ లేకుండా నీట్‌గా కడిగి ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇది బాగా చిక్కబడుతూ మరుగుతూ ఉంటుంది. అలా మరిగి, 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 మరిగి బాగా డార్క్‌గా వస్తుందండి. కలర్ కూడా బాగా డార్క్ అవుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. అదిగోండి మధ్య మధ్యలో అలా చూసుకుంటూ అదిగోండి స్పూన్‌తో అలా పైకి లేపుతూ చూసుకోండి. చిక్కబడిపోద్ది ఫ్రెండ్స్ బాగా. అదిగోండి స్పూన్‌తో చూస్తుంటే అలా డ్రాప్స్ పడుతూ పడుతూ అది తీగలాగా పడుతుంది కదా ఫ్రెండ్స్ డ్రాప్స్. అంటే మనది పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్టే. బాగా చిక్కపడేంత వరకు ఉంచకూడదండి. మనకి ఇలా కొంచెం జారుడుతనం ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి. అది చల్లారబడేటప్పటికి బాగా చిక్కబడిపోద్ది. మట్టి దాకలోంచి బయటికి మనకి తీయడానికి అవ్వదు. టైట్ అయిపోయి దానికి అంటుకుపోయి ఉండిపోద్ది. వేస్ట్ ఎక్కువైపోద్దండి. సో, మనం ఇంకా అలా కొంచెం అలా లిక్విడ్‌లా ఉన్నప్పుడే స్పూన్ నుంచి డ్రాప్స్ అలా తీగలాగా పడుతున్నప్పుడే తీసేసుకోవాలి ఆపేసి. చిప్పల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని మనం ఇలా మీ దగ్గర ఏదైనా మంచి సెంట్ ఉంటే గనక అది అందులో వేసుకోండి. వేసుకుని బాగా ఒక స్పూన్‌తో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కలిసేలాగా. దీనివల్ల బొట్టు అనేది బాగా షైనీగా మంచి స్మెల్ తోటి బావుంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. అలా స్పూన్‌తో మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి సెంట్ అనేది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుస్తూ కనిపిస్తుందో ఇప్పుడని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదిగోండి అలా మనకి టచ్ అవుతూ ఉండాలి. అలా వచ్చిందాన్ని చిప్పల్లో వేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక 3-4 డేస్ వరకు ఎండలో ఎండబెట్టేసుకోవాలి. అలా ఎండిపోయిన తర్వాత ఇలా టైట్‌గా అయిపోతుంది. దాన్ని కొంచెం ఎప్పుడు మనం బొట్టు పెట్టాలనుకుంటున్నామో అప్పుడు ఒక 2 చుక్కలు నీళ్ళు వేసుకుని అలా ఒక వేళ్ళతోటి దాన్ని రఫ్ చేయాలండి బాగా. రఫ్ చేస్తే ఆ వేలుకి అలా వస్తుంది చిక్కగా. మనం ఎంత చిక్కగా తీస్తే అంత బ్లాక్‌గా, డార్క్‌గా బాగా వస్తది. అదిగోండి అలా పెట్టిన కాసేపటికే డ్రై అయిపోయి మనం మళ్ళీ వాటర్ పెట్టి కడిగే వరకు కూడా ఆ బొట్టు అనేది అస్సలు పోదండి. అస్సలు అలానే ఉంటుంది. చూపులకి అందంగా మెరుస్తూ ఉంటుంది. అదిగోండి మా పాపకి పెట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.